మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడా? ఒక్క మూవీ వార్ 2 వల్ల ఎదురైన చేదు అనుభవంతో మరీ తను రాటుదేలాడా? ఈ డౌట్లు రావడానికి కారణం బాలీవుడ్ బాద్షా ఆఫర్ ని తాను వదులుకోవడం. బాలీవుడ్ ని ఏలుతూనే ఉన్న కింగ్ షారుఖ్ మూవీలో ఎన్టీఆర్ కోసం ఒక పాత్ర ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత షారుఖ్ హిట్ మెట్టెక్కేలా చేసిన పఠాన్ కి సీక్వెల్ తెరకెక్కుతోంది. అందులోనే గెస్ట్ రోల్ కోసం ఎన్టీఆర్ కి ఆఫర్ చేశారు. అక్కడే నిర్మోహమాటంగా నో చెప్పాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. మొన్న తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి నో చెప్పాడు. తన కథ నచ్చలేదని కుండ బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఏకంగా షారుఖ్ ఖానే ఫోన్ చేస్తే పఠాన్ 2 చెయ్యనని సున్నితంగా చెప్పేశాడు. అసలేమవుతోంది? ఎందుకు తనిలా పెద్ద ఆఫర్లు కూడా పక్కన పెడుతున్నాడు? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క నో ఖరీదు ఎంతో తెలుసా? 150 కోట్లు. కేవలం 50 రోజులు డేట్లు ఇస్తే చాలు ఎన్టీఆర్కి ఏకంగా 150 కోట్లు దక్కుతాయి. అది కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ సీక్వెల్లో లెంతీ గెస్ట్ రోల్ వేస్తే. అలాంటి ఆఫర్ ఎక్కడి నుంచో రాలేదు. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నుంచి వచ్చింది. తను ఆఫర్ చేస్తే నో చెప్పడం అంటే బాలీవుడ్లో ఏ స్టార్కైనా సూసైడ్ మిషనే అంటారు. అంత పెద్ద యాష్ ప్రొడక్షన్ ఆఫర్ స్థాయి అది. అయినా ఆ ఆఫర్ని ఎన్టీఆర్ వద్దన్నాడా? కారణం వార్ 2 మూవీ అనుభవమేనా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటే. గతంలో వార్ 2 చేయడానికి కారణం కూడా ఆదిత్య చోప్రానే. కేవలం బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అంత పెద్ద బ్యానర్ అధినేత పిలిచి 90 కోట్ల ఆఫర్ చేస్తే వద్దనలేక కథ నచ్చిందని కమిట్ అయ్యాడు. కానీ తనకేం తెలుసు మేకింగ్ అంత చప్పగా ఉంటుందని. అందుకే వార్ 2 రిజల్ట్ చూశాక ఇక మీదట హిందీ మూవీలే చేయకూడదేనంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్లో మెదడువాడే బ్యాచ్ తగ్గిపోయారనే భావన సౌత్లో కూడా పెరిగిపోయింది. కాబట్టి హిందీ సినిమాల్లో ఆఫర్ అంటే ఒకప్పుడు గొప్ప, ఇప్పుడు మాత్రం తిప్పలే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి తోడు వార్ 2 వల్ల 45 రోజులకు 90 కోట్ల రెమ్యునరేషన్ దక్కడం వరకు ఓకే. కానీ పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్కు జరిగిన డ్యామేజ్తో పోలిస్తే ఈ రెమ్యునరేషన్ నథింగ్. అందుకే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హిట్ మూవీ పఠాన్కి సీక్వెల్ అయిన పఠాన్ 2లో నటించేందుకు నో చెప్పేశాడు ఎన్టీఆర్. రోజుకు 3 కోట్ల చొప్పున 50 రోజులు పఠాన్ 2లో గెస్ట్గా నటిస్తే 150 కోట్లు సొంతమయ్యే ఛాన్స్ ఉన్న ఎన్టీఆర్ సింపుల్గా నో చెప్పాడట. రీసెంట్గా లోకేష్ కనకరాజ్తో మూవీకి హంబెలే సంస్థ 250 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. కానీ కథ నచ్చకపోతే దర్శకుడు ప్రొడక్షన్ హౌస్ ఏదైనా లైట్ తీసుకోవటమే. ఇదే ఎన్టీఆర్ కొత్త దారి. మార్కెట్ని ఇమేజ్తో పాటు క్రేజ్ని కాపాడుకోవాలంటే కదిలించే కథలే కావాలి, లేదంటే పెద్ద ఆఫర్నైనా వదులుకోవాలి. అలా అనుకునే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్, నెల్సన్ దిలీప్ మూవీ సందీప్ రెడ్డితో పాటు దేవర 2కి మాత్రమే కమిట్ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.